నమస్తే 3T టీవీ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం హన్వాడ మండలం కిష్టంపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. పండించిన పంటకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని అన్నారు. వాతావరణ మార్పులతోటి వర్షాలు పడతాయని ఆందోళనలో రైతులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయించలేని దుస్థితి ఏర్పడిందని తెలిపారు. కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని అన్నారు. రైతులకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని పేర్కొన్నారు. పంటకు పెట్టుబడి సహాయం కింద కనీసం రైతు భరోసా ఇవ్వలేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని రైతులకు ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. సకాలంలో రైతు బంధు రుణాలు మాఫీ చేసి కేసీఆర్ ఆదుకున్నారని తెలిపారు. ఇంతకుముందు తూర్పు లేకుండా మిషన్లే లేకుండా అంతకుముందు ఇప్పుడు తూర్పు పడడానికి కొత్త సిస్టమ్ పెట్టింది. ఇదొకటి కాదు, పెద్ద ప్రతి ఊర్లో సెంటర్ పెట్టిండ్రు. యా ఊర్లో సెంటర్ లేదు, ఇప్పుడు లేదు, ఏ ఊర్లో సెంటర్ లేదు. భయపడి రైతులు ఇస్తున్నారు. యాక్చువల్ రైతులు అమౌంట్ ఇస్తారా లేదా వీళ్ళు గవర్నమెంట్ అని వాస్తవంగా రైతులకు చాలా మంది ఒడ్లు పోయినసార్లకు అమ్ముతలేరు అన్న. ఇప్పుడు ఏడో కాదు, అన్ని తోట డౌన్ ఉంది. ఏడవ ఇదొక తోట కాదు, ఏడవైన తోట అన్ని సెంటర్ల కాడ చాలా మంది బయట అమ్ముకుంటున్నారు. ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు. రుణమాఫీ ఎంత ఉంది? ఉంటుంది బ్యాంక్ లోన్ 40 ఎకరం. రైతు బంధు రాలేదు. ఇప్పుడు రేట్ గిట్టుబాటు వచ్చింది ధర ఇది ఎన్ని ఎకరాలు? పేపర్ నేను పోస్ట్ ఆఫీస్ సార్ మామూలుగా మిల్లులో ఉన్నా సార్. గవర్నమెంట్ ఎందుకు అమ్మలే పోయినా సార్ అమ్మింది సార్. ఎందుకంటానంటే వానాకాలం నమ్మకం ఉండాలని రేట్ ఇస్తారు వెళ్ళి అంటే నమ్మలేదు. నమ్మకం లేక అమ్మలేదు. ఇగో ఈ ఒక్కసారి ఇట్లా ఉంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా కాలువలు మొత్తం తెచ్చేస్తుంది. మీకు రైతులకు 3 పంటలు 2 పంటలు అయితే గ్యారెంటీ 2 పంటలు పండించే బాధ్యత మాది ఉండే. మీకు కావాలంటే ఎవరికి అనుమానం ఉంటే ఉదండపూర్ రిజర్వాయర్ చూడండి, కరీంనగర్ చూడండి, 90% మొత్తం అయిపోయింది. జస్ట్ నింపి ఈ కాలువ ఈ వాగుపోంటి 4-6 చెక్ డ్యాములు శాంక్షన్ చేసినాము. ఇంకా 10 చెక్ డ్యాములు ఉన్నాయి. ఎంత గుండె ఎప్పుడు వాడుతుండాలని ప్రతి చెరువు నింపనీకే ప్లాన్ చేసినాం. టెండర్లు పిలిచినాము, పని స్టార్ట్ చేయాలి. ఆ నీళ్ళు వస్తే ₹1,00,00,000 ఎకరం ఉంటుండే ఈ ఊర్లో. ₹1,00,00,000 అంటే కూడా ఎవడు అమ్మడు. అంత ధర అంత వెళ్తుంది. ఎందుకంటే 2 పంటలు వండిన తర్వాత ఏ రైతు అమ్మడు ఎవడు. సార్ ఇప్పుడు భోగుల జిమ్మ కట్టించి ఈ రోడ్డు 26 కోట్ల అయినా ఆ ఊరు వరకు కాదు. చెక్ డ్యామ్ ఆడుతుంది. అది ఇప్పుడు కాదా? ఈ వాళ్ళు అదేంది 2,000 పెన్షన్ మొత్తం మాఫ్ పోయింది. స్కూల్లో చదివే పిల్లలకే పురుగుల వచ్చింది. ఆ 2,000 పెన్షన్ కూడా బంద్ చేస్తారు. ఈ సంవత్సరం పెన్షన్ 2 నెలలు మించిండ్రు. రైతు బంధు వాయా మొత్తం. రైతు బంధు ఇంకా రాని రాదు, గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకోరు. రైతు బంధు వస్తా అనుకుంటారు కదా. ఇలా ₹1,00,00,000 ఎకరా మళ్ళీ 30 లక్షలకి 20 లక్షలకు వచ్చింది. 20 లక్షల ఎకరా 20 లక్షలకు ఉన్న ఎకరా 5 లక్షలకు వచ్చింది. మళ్ళా జారుడు బండి భూమి ధర అయితే పోయి ఎవడు కొంటాడు అడగండి, ఉంటాడు అడగండి. మంచిగా గురుకులాలు స్కూళ్ళల్లో అన్నము సన్న బియ్యము రైతును రాజుని చేసినాం. రైతు అంటే వెనకడికి 50 ఎకరాలు ఉంటే పిల్లని ఎవడు ఇవ్వకుండా. తెలంగాణ వచ్చినంత 50 ఎకరాల రైతు కంటే గొప్ప విలువ. రైతు అంటే గొప్ప విలువ. రైతు బంధు పల్లెటూర్లు బాగు చేయాలని. ఇప్పుడు ఈ ఊర్లో మేము రాకముందు తానిక నీళ్ళు ఎంత ప్రాబ్లం ఉండే? ఏం నీళ్ళు అయినప్పటి నుంచి కృష్ణానది నీళ్ళు తీసుకొచ్చినామండి. కళ్ళ కనపడకపోతే దేవుడు అంటాడని క్షమిస్తాడా? మనిషికి తాగడానికి నీళ్ళు ఎట్లా ఇంటింటి కాడికి వచ్చినాయో ప్రతి ఎకరానికి నీళ్లు కూడా
ఫ్రీ నీళ్లు ఫ్రీ కరెంటు వచ్చేటట్టు మేము ఏర్పాటు చేసింటివి. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అంటే ఎవడు నమ్మలే వెనకడికి, ఎవడిస్తాడు ఫ్రీ కరెంట్ అనుకున్నారు. ఇచ్చినాక నోరు తెలిసిరు. ఫ్రీ నీళ్లు కూడా, పంటలకు ఫ్రీగా నీళ్లు కూడా. నమస్తే భీమపుదా. ఫ్రీగా నీళ్లు కూడా, మనిషికి నీళ్లు ఎట్లా ఇచ్చినామో ఇంటింటికి నల్ల, ప్రతి ఎకరాకు ఫ్రీ నీళ్లు కూడా అట్లా కరెంటు నీళ్లు. ఆ నీళ్లు కూడా సరిగ్గా వస్తలేవన్న. నేను 3 ట్యాంకర్లు ఉన్నా. ఇప్పుడు ఆ సెక్రటరీ మెసేజ్ వచ్చింది 1500 కట్టాలని గ్రామ పంచాయతీ నుంచి. సెక్రటరీ అబద్ధం అవుతుంది. నేను మనం ఫ్రీగా నీళ్లు ఇస్తామంటే ఎవరు నమ్మలే. ఇంటికి నీళ్లు ఇస్తామంటే వచ్చిన తర్వాత గప్పలేదు. ఫ్రీ కరెంట్ ఇస్తామంటే ఎవరు నమ్మలే. వచ్చినాక నోరు తెలిసింది. ఇప్పుడు ప్రతి ఎకరాకు ఆరిపోకుండా 2 పంటలు నీళ్లు ఫ్రీ ఇస్తామని చెప్పినాం.